Hello viewers, Yuvanlearn Computer YouTube channel. Today topic is Microsoft PowerPoint presented Nagaraj. PowerPoint ఎలా ఓపెన్ చేయాలంటే చూడండి సరే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి చూడండి సరే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ MS చూడండి ఇక్కడ ఉంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ PowerPoint ఇలా క్లిక్ చేసి ఇలా వస్తుంది. న్యూ స్లైడ్ కావాలంటే చూడండి ఇక్కడ న్యూ స్లైడ్ ఇలా క్లిక్ చేసి చూడండి ఇలా వచ్చేస్తుంది న్యూ స్లైడ్ ఇలా న్యూ. ఇక్కడ దీంట్లో మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఎలా కావాలా అంటే మనం టైప్ చేసేటప్పుడు ఇలా కావాలన్నా ఇలా యూజ్ చేస్తాం. ఫస్ట్ కావాలంటే ఇలా యూజ్ చేస్తామండి. చూడండి ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ లెఫ్ట్ సైడ్ మీద చూడండి ఇలా స్లైడ్స్ మనకి ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ ఇలా వస్తున్నాయి చూడండి. చూడండి ఇక్కడ సపోజ్ చూడు ఇలా హెడ్డింగ్ టైప్ చేసుకుంటే చూడండి ఇక్కడ చిన్నగా ఫస్ట్ హెడ్డింగ్కి ఎలా చేస్తే అంటే వాట్ ఈజ్ PowerPoint ఇలా కింద మ్యాటర్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ హెడ్డింగ్లో చూడండి మినిమం సైజు మనకి ఎంత కావాలి మ్యాటర్ చూడండి. బోల్డ్గా ఉంటే బోల్డ్ వేసుకోవచ్చు, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ చేసుకోవచ్చు, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఇక్కడ PowerPoint అంటే మనకి టైప్ చేసుకోవాలి ఇట్లా వాట్ ఈజ్ PowerPoint అంటే ఇలా చూడండి ఇలా ఉంది ఇలా చేసుకోవచ్చు. ఇలా కంట్రోల్ సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం మనకి ఎంత సైజ్ కావాలో మనం మ్యాటర్ కావాలని అనుకో టైం మీద ఈ అక్షరాలు అర్థమైపోయింది. కంట్రోల్ ప్రెస్ చేయండి జస్ట్ టైప్ ఇలా ఇలా స్లైడ్ 1 స్లైడ్ 2 ఇక్కడ సెకండ్ స్లైడ్ చూడండి క్రియేటింగ్ ఏ న్యూ ప్రజెంటేషన్ ఇలా దాని గురించి మ్యాటర్ ఇలా టైప్ చేసుకోండి. లెఫ్ట్ &, ఇలా దాని గురించి ఇలా టైప్ చేసుకోవచ్చు. మనం మ్యాటర్ క్రియేట్ ఏ న్యూ ప్రజెంటేషన్ దాని గురించి మొత్తం ఇక్కడ టైప్ చేసుకునేస్తాం. చూడండి అక్షరాలు బాగా కనిపించాలనుకో ఉంది కదా ఇలా బ్లాక్ ఇదంటండి ఇలా సెలెక్ట్ చేయడము చూడండి బ్లాక్ కలర్ ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా మనకి ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ థర్డ్ ఇలా క్లిక్ చేయడం చూడండి ఇలా న్యూ ప్రజెంటేషన్ అవుతుంది కదా బ్లాంక్ ప్రజెంటేషన్ ఇలా దాని గురించి ఇలా టైప్ చేసుకోవచ్చు. అంటే ఇలా చూడండి ఇలా స్లైడ్ 1 స్లైడ్స్ స్లైడ్ 3 స్లైడ్ 4 మనకి ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ చూడండి న్యూ స్లైడ్స్. దీనికి చూడండి డిజైన్స్ ఇలా కలర్స్ చూడండి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లై టు ఆల్ అంటే మొత్తం ఒకటే కలర్ వస్తుంది చూడండి. అప్లై టు సెలెక్ట్ అయ్యండి అనుకో ఓన్లీ ఈ కలర్ మాత్రం వస్తుంది, ఆల్ అంటే మొత్తం ఒకటే కలర్ వస్తుంది చూడండి. అప్లై టు సెలెక్టెడ్ అనుకో ఈ కలర్ వస్తుంది ఒకదానికి ఒక కలర్ క్లిక్ చేయడం చూడండి సరే ఇక్కడ రైట్ క్లిక్ చేయడం అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ ఇలా థర్డ్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉన్నాయి కదా ఇలా కలర్స్ ఇలా కావాలంటే ఇలా రైట్ క్లిక్ చేయడం అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ ఇలా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇలా ఇన్సర్ట్లోకి వెళ్ళి క్లిప్ పార్ట్స్ ఇక్కడ క్లిప్ పార్ట్స్ ఏమన్నా సపోజ్ అనిమల్స్ కావాలంటే అనిమల్స్ ఇలా అనిమల్స్ ఇలా క్లిక్ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కదానికి ఒక అనిమల్స్ ఇలా మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చండి. అనిమల్స్ కావాలన్నా ఇక్కడ నెక్స్ట్ ఫ్లవర్స్ కావాలన్నా ఇలా ఎన్ని కావాలంటే నీకు క్లిప్ పార్ట్స్ యూజ్ చేసుకోవచ్చండి. చూడండి సార్ ఇలా క్లిక్ చేసుకుని వస్తుంది ఇలా. నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఏం చేసినాము డిజైన్స్కి వెళ్ళి కలర్స్ ఇన్సర్ట్లోకి వెళ్ళి క్లిప్ పార్ట్స్ నెక్స్ట్ అనిమేషన్స్కి వెళ్ళి చూడండి ఇలా కస్టమ్ అనిమేషన్స్ చూడండి ఇక్కడ చూడండి ఇలా క్లిక్ చేస్తే యాడ్ ఎఫెక్ట్ మోషన్ పాస్ మోర్ ఇలా డిఫరెంట్ అనిమేషన్స్ చూడండి ఇలా సినిమాల్లో వస్తాయి కదండి ఇలా పేర్లు ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కావాలంటే ఇలా చూడండి ఇలా డిఫరెంట్ మోడల్స్లో ఇలా కావాలంటే ఇలా కావాలంటే ఇలా అనిమేషన్స్ తీసుకోవచ్చు. ఇలా ఎన్ని స్లైడ్స్ చేసి అన్ని స్లైడ్స్కి అనిమేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ దానికి ఫస్ట్ నేమ్ యాడ్ అనిమేషన్స్ యాడ్ ఎఫెక్ట్ మోషన్ పాస్ మోర్ ఇలా డిఫరెంట్ అనిమేషన్స్ ఇలా చూడండి ఇలా మొత్తం. నెక్స్ట్ ఇక్కడ మ్యాటర్కి యాడ్ ఎఫెక్ట్ మోషన్ పాస్ మోర్
ఇలా డిఫరెంట్ ఇలా. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ అయిపోయినాక చూడండి స్లైడ్ షో ఇలా. మనకి ఎలా కావాలంటే అది చూసుకో. డిజైన్స్కి వెళ్ళి ఫస్ట్ డిజైన్స్ అంటే కలర్స్, ఇన్సర్ట్కి వెళ్ళి క్లిప్ ఆర్ట్స్, అనిమేషన్స్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా అనిమేషన్స్లో ఈ కస్టమ్ అనిమేషన్స్ ఉంది. యాడ్ ఎఫెక్ట్, మోషన్, ఇక్కడ చూడండి యాడ్ ఎఫెక్ట్, మోషన్ పాస్, మోర్. దీంట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఏది కావాలనుకో ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే చాలు. నెక్స్ట్ దీనికి టైమ్స్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ 2 seconds కావాలంటే 2 seconds చూడండి. ఇప్పుడు దీంట్లో మోడల్స్ ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ టు ది స్లైడ్స్ ఇలా కావాలన్నా ఇలా కావాలన్నా ఇలా కావాలన్నా ఇలా కావాలి ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా యూజ్ చేసుకున్నాక ఇలా సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చూడండి సరే, ఇలా సేవ్ చేస్తే ఇలా సేవ్ చేసుకోవచ్చండి. చూడండి ఫైల్ నేమ్, ఇలా ఫైల్ నేమ్ చేసి సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. ఇలా ఇవి అయిపోయినాక మొత్తం అయిపోయినాక చూడండి ఇక్కడ ఇలా చూడండి ఇక్కడ ఇలా F5 ప్రెస్ చేస్తే చూడండి మనం సేవ్ చేసాము. యువల్ కంప్యూటర్స్, యూట్యూబ్, టాపిక్, మైక్రోసాఫ్ట్, పవర్ పాయింట్, ప్రెజెంటెడ్ ఇలా మొత్తం వస్తాయండి. ఇలా టైప్ చేసుకుంటే అన్ని 1 by 1 స్లైడ్స్, మనకి ఎన్ని స్లైడ్ చేసింటే అన్ని స్లైడ్స్ వస్తాయండి మొత్తం. పవర్ పాయింట్ న్యూ ప్రజెంటేషన్స్ క్రియేటెడ్, ఫస్ట్ కొత్త క్రియేట్ చేసినాను. సెకండ్ ఉంది బ్లాంక్ ప్రజెంటేషన్ చేసినాను. ఇలా డిజైన్స్, అనిమేషన్స్ ఇలా 1 by 1 డిజైన్స్, టెంప్లెట్స్ ఇలా టెంప్లెట్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ ప్రజెంటేషన్ డిజైన్స్, ఇలా అన్ని 1 by 1 చూడండి. ప్రజెంటేషన్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇలా 1 by 1 మొత్తం ఇలా స్లైడ్స్ వస్తాయండి. మనం ఎన్ని చేస్తే అన్ని వస్తాయి. నెక్స్ట్ చూడండి క్రియేటివ్ స్లైడ్స్, ఇలా కొత్తగా ఎట్లా క్రియేట్ చేస్తాము దాని గురించి మొత్తం ఉంది. నెక్స్ట్ క్లిప్ ఆర్ట్స్ ఎలా పెడతాము దాని గురించి ఇలా. నెక్స్ట్ దాని స్లైడ్స్ ఎలా డిలీట్ చేయాలి దాని గురించి నెక్స్ట్ స్లైడ్స్ వస్తాయండి. మొత్తం చేసినాక చూడండి సేవ్ చేయాలా, సేవ్ యువర్ ప్రజెంటేషన్స్. నెక్స్ట్ లాస్ట్లో ప్రింట్ ఎలా తీయాలా, ఇలా 1 by 1 మొత్తం ప్రజెంటేషన్స్ ఇలా చేయాలండి. దీని వాట్ ఈజ్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ అంటే స్లైడ్స్ ప్లస్ డిజైన్స్, కలర్స్, ప్రజెంటేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.